మహిళ అయినా సరే ప్రసవం తర్వాత కొన్ని నెలల పాటు విరామం తీసుకుంటుంది. ఇది అత్యంత సహజమైన విషయం. కానీ సినిమా హీరోయిన్స్, స్పోర్ట్స్ స్టార్స్ మాత్రం విరామాన్ని పూర్తిగా తగ్గించేస్తూ ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ అందాల భామ సమీరా రెడ్డి 2 నెలల పాపతో కర్ణాటకలోని ఎత్తైన శిఖరాన్ని అవలీలగా ఎక్కేసింది. తాము ఫిట్ గా ఉన్న వీడియోస్ ని సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇందుకు కాను ఆమెకు అనేక రకాలైనటువంటి మంది ప్రశంసించారు కూడా. కొత్తగా తల్లులైన వారందరికీ కూడా మీరే ఆదర్శమని పొగడ్తలతో తెగ ట్వీట్స్ చేసేస్తూ ఉన్నారు. కొంతమంది నెగిటివ్ గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈ ఫిట్నెస్ బాటలో సానియా కూడా ఉంది. అదే కోవలో సానియా ఒక అద్భుతమైనటువంటి తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ తెగ కష్టపడుతోంది. కాకపోతే సమీరా రెడ్డి లాగా కాకుండా ఈ టెన్నిస్ స్టార్ జిమ్ బాట పట్టిందనే చెప్పాలి. ఇటీవల తను 23 కిలోల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలిపింది. అయితే ఏకంగా 26 కిలోల బరువు తగ్గినట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతేకాకుండా అందుకు సంబంధించినటువంటి ఫొటోస్ ని, వీడియోస్ ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సానియా మీర్జా. సానియాకు ఏమనిపించిందంటే ఇటీవల మరో ఫిట్నెస్ ఛాలెంజ్ ని చేపట్టిందట. ప్రతిరోజు తనకు సంబంధించిన ఎక్సర్సైజెస్ వీడియోస్ ని ఆమె సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా పోస్ట్ చేయడం, షేర్ చేయడం, ఒక ఆసక్తికరమైనటువంటి ట్యాగ్ ని జత చేస్తోంది. ఈ బ్యూటిఫుల్ మామ్ ఈ ఎక్సర్సైజెస్ ని చేసేటప్పుడు తన మనసులో ఏమేమి అనిపించిందో ఆ భావాలన్నింటినీ కూడా కాస్త క్యాప్షన్స్ గా రాసుకొస్తోంది. ఇలా కొత్తగా తల్లి అయిన మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వారిలో ఎంతో స్ఫూర్తిని రగిలిస్తోంది సానియా మీర్జా. మరి తాజాగా పోస్ట్ చేసినటువంటి వీడియోలో సానియా ఏమందంటే, ప్రసవం తర్వాత తిరిగి వారి వారి పనుల్లో చేరాలని మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం అనేది సహజమే. అయితే అందుకు కఠినమైనటువంటి ఎక్సర్సైజులు చేసి బరువు తగ్గి ఫిట్ గా మారితే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ హెల్తీగా, ఎనర్జెటిక్ గా తయారు కావాలి. అలాగే మానసికంగా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని సానియా చెప్పింది. ఇక కండరాల నొప్పులు కూడా ఈ సమాజంలో సమాజం అంటారు. సాధారణంగా ఎక్సర్సైజులు చేయడం మొదలుపెట్టిన లేదంటే చాలా రోజులు విరామం తర్వాత తిరిగి ఎక్సర్సైజులు ప్రారంభించిన కండరాల నొప్పులు, శారీరక అలసట వంటివి అత్యంత సహజం. మన శరీరం రోజువారీ వర్కౌట్స్ కి అలవాటు పడే వరకు కూడా ఇలాంటి తిప్పలన్నీ తప్పవు. ఇజాన్ పుట్టాక బరువు తగ్గి ఫిట్ గా మారేందుకు వర్కౌట్స్ రొటీన్ ని మరింతగా ప్రారంభించినప్పుడు తాను కూడా ఇలాంటి కఠినమైన పరిస్థితుల్ని చాలా ఎదుర్కొన్నట్టు సానియా మీర్జా తెలిపారు. ఇక కార్డియో ఎక్సర్సైజెస్ తనకు సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా కార్డియో ఎక్సర్సైజెస్ పైనే సానియా శ్రద్ధ పెట్టింది. కండరాల నొప్పులతో శరీరం బాగా బలహీనంగా మారినప్పుడు మరి స్కిప్పింగ్, బర్ఫింగ్, ఇక స్ప్రింట్స్ వంటివి ఎక్కువగా చేశారట. అయితే వీటిని చేసేందుకు తన శరీరం త్వరగానే అలవాటు పడినప్పటికీ తనలోని శక్తి చాలా వేగంగా క్షీణించిందట. దీంతో అది కూడా కష్టంగా మారింది. అలాగే ప్రతికూల పరిస్థితులను అధిగమించాలని అంటారు. మనం చేసే ఏ పనుల్లో అయినా సమస్యలు, సవాళ్లు ఎదురవటం సాధారణమే. మనం రోజు చూసే వర్కౌట్ విషయాల్లో అనేది ఇది మనకు వర్తిస్తుంది. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితుల్ని గ్రహిస్తూ వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని నిరూపించింది ఈ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అలాగే మనం రోజు చేసే వర్కౌట్ ఏదైనా సరే మన శరీరాన్ని వార్మప్, యాక్టివేషన్ ఎక్సర్సైజ్ మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఎంత కఠినమైనటువంటి పని చేసినా దాన్ని ఇష్టంగా చేస్తే దాని ఫలితం అనేది చాలా మధురంగా ఉంటుంది అంటారు. అలాగే సానియా మీర్జాను పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోస్ చూసి నెటిజన్లు ఆమెను తెగ పొగిడేస్తూ ఉన్నారు. సానియా మీర్జా, మీ ఎక్సర్సైజ్లు చాలా కొత్తగా, తల్లులైనటువంటి వారందరికీ కూడా మంచి ప్రేరణ ఇస్తుందని, మీరు గ్రేట్ జాబ్ చేస్తున్నారని రకరకాలైన పాజిటివ్ కామెంట్స్ తో సానియా మీర్జాను ప్రోత్సహిస్తూ ఉన్నారు నెటిజన్లు. ఇక తను 7వ రోజు పోస్ట్ చేసినటువంటి వీడియోలో ఎక్కువగా డంబెల్స్, కెటిల్ బెల్, ఇక వెయిట్ లిఫ్టింగ్ వంటి వర్కౌట్స్ పైనే సానియా ఎక్కువగా శ్రద్ధ కనపరిచింది. ఇప్పుడు తన శరీరం వర్కౌట్స్ చేయడానికి నిజంగా సిద్ధంగా ఉంది. ఇది నన్ను మరింత శక్తివంతంగా తయారు చేస్తుంది అని చెబుతోంది సానియా. ఇక ఫిట్ గా ఉండాలన్నటువంటి నమ్మకమే తనని ఈ దిశగా ముందుకు తీసుకెళ్లింది. ప్రసవం తర్వాత కూడా ఫిట్ గా ఉండాలనుకున్న నా నమ్మకమే మళ్ళీ ఈ దిశగా అడుగులు వేసేలా చేసింది. అయితే దీనికోసం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా సిద్ధంగా కావాలని గ్రహించాను. త్వరలోనే నేను మరింతగా శక్తివంతంగా తయారై
టెన్నిస్ని కూడా శిక్షణలో భాగంగా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ తరువాత సగర్వంగా టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టాలనుకుంటున్నాను అని సానియా సోషల్ మీడియా ద్వారా అందరికీ వివరించింది. నిజంగా సానియా అందరికీ ఎంతో ఆదర్శంగా ఉన్నారు కదా. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.